దోశ విత్ చికెన్ కర్రీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర. స్పెషల్ మటన్ బిర్యానీ కుక్డ్ హైదరాబాద్ స్టైల్ అనమాట. చూడడానికి సూపర్ ఉంది మటన్ బిర్యానీ. ఇది న్యాచురల్గా చేస్తుంది ఏంటంటే చట్నీ గురించి కోకోనట్ కట్ చేస్తాం. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను వినోద్. యాక్చువల్లీ మనం ఈరోజు ఒక తెలుగు ఫ్రెండ్ని కలవడానికి పోతున్నాం అనమాట. సో దాని గురించి మనం మార్నింగ్ 5:30 నుంచి మన జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఫ్రెండ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. దానికన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఫస్ట్ కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో. ఇప్పుడే ట్యాక్సీ ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 మినిట్స్లో వెళ్ళిపోతాము రైల్వే స్టేషన్కి, ఈ ఊరు రైల్వే స్టేషన్కి. ఏంటంటే మార్నింగ్ టైంలో కాబట్టి ట్యాక్సీ దొరకడం చాలా కష్టం. అయినా కానీ ఇంకా వింటర్ సీజన్ కదా, చాలామంది రారు యాక్చువల్లీ. మనకి లక్కలో దొరికింది తొందరగా. ఓకే, వెళ్దాం పదండి. ఇంకా చాలామంది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే చైనాలో ట్రావెల్ చేయడం సేఫా కాదా అని చెప్పేసి. అంటే ఇక్కడ 100% సేఫ్ అండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఏంటంటే ప్రతి ఒక్క విషయం మనం ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎస్పెషల్లీ ఫారినర్స్కి చెప్పాలంటే చాలా సేఫ్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో. అండ్ యాక్చువల్లీ చాలా చిన్నగా ఉండే నేను నా కొత్తలో వచ్చినప్పుడు. ఇప్పుడు ఫుల్ డెవలప్ చేసినారు దీన్ని, చాలా పెద్దగా కట్టేసినారు. చూసారు కదా, ఇది వచ్చేసి ఈవూ రైల్వే స్టేషన్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ ఓపెన్ కాలేదు. జనాలు అందరూ బయట వెయిట్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. బుల్లెట్ ట్రైన్స్ అరౌండ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ట్రైన్ మాదే. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకుందాం ఇంకా ఇక్కడ కూర్చొని. చాలా తొందరగా ఏరేవ్ అయిపోయాను నేను. మనకు సెకండ్ 2 ఉందన్నమాట. 2లో వెళ్దాం. ఓకే, చూసారు కదా. నాకు నచ్చింది ఒకటి, అదేంటో తెలుసు కదా, వెయిటింగ్. మనం కావాలంటే ఇక్కడ మసాజ్ కూడా చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఇంకా 45 minutes మన ట్రైన్కి. కూర్చొని మసాజ్ చేసుకుంటే బార్కోడ్ స్కాన్ చేస్తే చాలు, 20 రూపాయలు ఏమో తీసుకుంటా. అంటే 200 రూపాయలు చైనీస్, మన ఇండియన్ కరెన్సీలో. ఓకే, మనది వచ్చి రూట్ 2 అనమాట. వెయిటింగ్ ఫర్ 45 minutes. ఇది ఫారినర్స్కి సపరేట్ లైన్ ఉంటుంది అనమాట, ఎందుకంటే పాస్పోర్ట్ స్కాన్ చేయాలి. లేకుంటే చైనీస్ వాళ్ళకైతే డైరెక్ట్ వాళ్ళ కార్డు ఉంటుంది కదా, తంక్షీ కార్డు, ఆధార్ కార్డు లాంటిది. ఆ కార్డు పెట్టేస్తే డైరెక్ట్ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కౌంటర్స్ వేరే ఉంటాయి, ఫారినర్స్కి సపరేట్గా ఉంటుంది. ఇలా రైల్వే ట్రాక్స్ అన్నీ మనకి ఎందుకు ఖాళీగా కనిపిస్తుంది సార్, ప్లాట్ఫామ్స్. అది స్టేషన్ ఎక్కడో ఉంటుంది, రైల్వే ట్రాక్స్ ఎక్కడో ఉంటాయి. మనం మొత్తం నడుచుకుంటూ రావాలి. చిన్న మేము ఉండే ఏరియానే ఆల్మోస్ట్ 21 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 21 రైల్ లైన్స్. ఓకే, అందుకే మీకు ఎంటీగా అనిపిస్తూ ఉంటుంది మొత్తం. ట్రైన్ వచ్చేస్తుంది మంది, బుల్లెట్ ట్రైన్. ఆల్మోస్ట్ రీచ్డ్. మన 6 కదా, అటు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళిపోవాలి. వెళ్తున్నా ముందుకే. ఓకే, మన సీట్లోకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ రీచ్డ్. ఆల్మోస్ట్ 300 km స్పీడ్లో పోతుంది. మనము దీని గురించి ఏమైనా చెప్పినాం అనుకో, మరి ఓవర్ అయిపోతుంది అని చాలామంది ఫీల్ అవుతారు. కాబట్టి నేను చెప్పాను అన్నమాట. ఓకేనా, ఎందుకంటే చాలామంది అని తిట్టుకుంటారు అన్నమాట. నువ్వు ఎప్పుడు అదే చెప్తావు, ఎక్కువ గొప్ప చెప్పేస్తావు అది అని చెప్పేసి అంటారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా బాబు అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం. ఓకే, మనం హాంజోకి రీచ్ అయ్యాం అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ రీచ్డ్. ఈ అమ్మాయిల స్టాండర్డ్స్ చూస్తే నాకైతే కడుపు మండిపోతుంటుంది. అంత హై లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు దొంగ నా బిడ్డలు. ఓకే, ఇప్పుడు మనము మెట్రో లైన్ 6లో పోవాలి. ఓకే, వెళ్దాం పదండి. అక్కడ హాంజోలో దిగిన తర్వాత మళ్ళీ మెట్రో ట్రైన్ ఎక్కాను అనమాట. మెట్రో ట్రైన్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం దూరానికి జర్నీ చేయాలి. అంటే ఆల్మోస్ట్ మా ఏరియా నుంచి ఇది 450 kilometers, కానీ రీచ్ అయిన టైం చాలా తక్కువ.
చాలా తొందరగా రీచ్ చేస్తాం. లీటర్ చూస్తున్నా ఎంత పైన ఉందో. ఆల్మోస్ట్ ఇది 5 ఫ్లోర్స్ వరకు ఉన్నట్టుంది నాకు తెలుసు, అంత పెద్దగా ఉంది. ఇక ఇప్పుడు వచ్చాం మనం పైకి. నాయన మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రోనే కానీ చాలా కిందికి ఉంటుంది. ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రాగానే మనకి ట్రెడిషనల్ డిష్లు పెట్టారు అనమాట. ఆంధ్ర స్టైల్ దీన్ని ఏమంటారు, అరిస, దాంతోపాటు చెక్కలు, ఉప్పు చెక్కలు. enjoy.com. నేను ఫస్ట్ అరిసెని చూడగానే ఆల్మోస్ట్ నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి, ఎందుకంటే ఇది తినాక నేను చాలా రోజులైంది. అతని పేరు శ్యామ్ అనమాట, PhD డాక్టరేట్. ఇది న్యాచురల్గా చేస్తుంది ఏంటంటే చట్నీ గురించి కోకోనట్ కట్ చేస్తాం, డ్రై కోకోనట్. ఎక్కడ పోయినా కానీ మన కల్చర్ అయితే మర్చిపోలేము. చూసారు కదా, చిన్నపిల్ల పాపం పూజ చేస్తూ ఉంది. రియల్లీ సర్ప్రైజింగ్. అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి గురుదేవ దత్త కీ జై. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చూడండి దోశ తింటున్నారు స్పెషల్. వీళ్ళ లొకేషన్ బాగుంది. ఆ పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ వెకేటెడ్ అంట, నార్మల్ క్లోజ్. మనకైతే స్పెషల్ ఈరోజు ఏం చేశారంటే దోశ విత్ చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు. enjoy.com. నాటుకోడి పులుసు. కానండి ఇది మటన్ బిర్యానీ తింటా. చాలా మటన్ బిర్యానీ పెడతారు సార్, తింటాం సార్. బాగా తినేసి నా బాధ అది కాదు, అతను మళ్ళీ టికెట్ క్యాన్సిల్ చెయ్యి లేకపోతే పోయి నిండి చెప్తున్నాడు. ఇట్లాంటి హోమ్ మేడ్ దోశ తిని చాలు బాగా ముఖం వాసి ఉంటే ఎలానే అనిపిస్తుంది మనకి. super.com. తిందాం, ఎంజాయ్. हनुमान ज्ञान गुरु सागर जय कपीश लोक आदर रामदूत अतुलित बलराम अंजनी पुत्र पवन सुख नाम महावीर विक्रम बजरंगी. అదే మనం బయట తినేటప్పుడు కూడా ఓహో ప్రీ కుక్డా రెండు పాపం స్పెషల్. మీరు కూడా రావాలి కదా, అంటే నన్ను దర్శయమ్మా. స్పెషల్ మటన్ బిర్యానీ కుక్డ్ హైదరాబాద్ స్టైల్ అనమాట. చూడడానికి సూపర్ ఉంది. మటన్ బిర్యానీ సూపర్. ఏది అది ఇది పచ్చడా అది. ఓకే, వైట్ రైస్, చికెన్ కర్రీ, హలో నెల్లూరు రసం అండ్ హైదరాబాద్ మటన్ బిర్యానీ. ఇది మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట, ఎందుకంటే మన తెలుగు వాళ్ళతో మనము లంచ్ చేయడానికి వచ్చాము. సో మా పక్కన కూర్చున్నారు ఉమా మహేశ్వర్ గారు, డాక్టర్ గారు. సార్ చాలా కెమెరా షై అనమాట, చూపించొద్దు నన్ను, బ్లర్ చేయండి అని చెప్పేసి సిగ్గు మొగ్గలేస్తూ ఉంది, కాబట్టి మనము చూపించలేకపోతాం. ఓకేనా, చూపించేసారులే, ఇంకేముందా అంత చూపించే. హాయ్ చెప్పండి సార్, మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. ఉమా మహేశ్వర్ గారు డాక్టర్, PhD చేసిన డాక్టర్ అనమాట. చైనాలో ఎన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు సార్? 6 years నుంచి. ఎంతకుముందు అంతకుముందు జపాన్ 5 years. జపాన్లో 5 years. ఇంకా చాలే. శ్యామ్ గారు మీరు చెప్పండి సార్. 10 years చైనాలో వచ్చారు. 10 years నుంచి
శ్యామ్ గారు కూడా పిహెచ్డీ చేశారనమాట ఫార్మసిస్ట్లో. 10 years నుంచి ఇక్కడ చైనాలో జాబ్ చేస్తాం. దాంతోపాటు చికెన్ లాలీపాప్స్ కూడా పెట్టాను మనకి. ఆల్రెడీ రిటర్న్ అయిపోయాయి అనమాట. నేను రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేశాను అనమాట. సో దాని గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ బోగి మనదే ఉంటుంది. 16 ఉంది కదండి ఇక్కడ. 16 ఇవన్నీ చూసారా, ఎయిర్ హోస్టెస్ టైప్ అనమాట. ఏమన్నా సిహెచ్ ట్రైన్కి ఆమె డ్యూటీ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెయిటింగ్. మన ట్రైన్ ఆల్మోస్ట్ వచ్చేసింది, దగ్గరికి వస్తుంది. బాణపాము వచ్చినట్టు. కానీ దీన్ని రన్నింగ్లో చూసామనుకోండి కళ్ళు బయలుగా ఉంటాయి, అంత ఫాస్ట్ పోతుంది. చూసారా ముందు ఎలా ఉందో షేప్. డ్రెస్లో ఉన్నారు చూడండి ట్రైన్ డ్రైవర్స్ వాళ్ళ ట్రైన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫుల్ డార్క్ లైట్ వస్తుంది చూడండి. మన ట్రైన్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. చూసారా లైట్ ఎలా వస్తుందో, ఫుల్ ఫోకస్ లైట్లు 3. సప్ 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 అని పోతుంది. మనది వచ్చేసి ఫస్ట్ భోగి అనమాట. మనదే అంటే లాస్ట్లో డెడ్ ఎండ్లో లాస్ట్ అనమాట. మనది వచ్చేసి లాస్ట్ 16. ఇది మనది ఇక్కడ ఆగిద్ది. ఓకే, ఇక్కడ ఆగినాం. ఓకే, మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకా చూసారా ఎయిర్ హోస్టెస్ లాగానే ఉన్నారు. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్. వెళ్ళాల్సింది ఇక్కడ A7. ఓకే, మనది A7. మన సీట్ వచ్చేసి ఇదనమాట. ఓకే, ఈ ఫస్ట్ క్లాస్ టికెట్లో ఈ సర్వీస్ కూడా ఉందన్నమాట. ఎయిర్ హోస్టెస్ లాగా మేము సర్వీస్ చేస్తాం. మనకి ఏమి ఇచ్చారంటే ఇది ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు. దీని లోపల ఏముందో మనకు తెలీదు. దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. దీని లోపల ఏంటంటే ఒక నార్మల్ చిన్న బిస్కెట్ ఇచ్చినారు. ఒక చిన్న మిక్చర్ టైప్లో ఉంది, చైనీస్. దానిలో కూడా ఒక మిక్చర్. ఇంకా కింద ఒక స్వీట్ పడి ఉందబ్బా. ఆ స్వీట్ రాట్లే యాక్చువల్లీ. అది చూసారా చైనీస్ స్వీట్. ఇది తింటే మనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వస్తుంది. ఇక్కడ బొమ్మ కనబడుతుంది మీకు ఏంటో, పిగ్గుదే. పిగ్ బొమ్మ అంటే పిగ్ మీట్తో చేస్తారు స్వీట్. ఫ్రెండ్స్ చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది? మన ట్రిప్ అయితే లైఫ్ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇండియన్ ఫుడ్ వాస్ వెరీ వెరీ టేస్టీ. సో మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి.